నిన్న. ముత్తైదువతనం ముద్దగన్ని మొగడొద్దన్నదట ఎన్కట్టుకోగా ఆమె. హాగో అట్లనే ఉన్నది పువ్వు గుర్తోలు ఇగరం కూడా. పెద్ద కూర పంచాయతీ మీద పొద్దెల తీస్తుండ్రు కదా, కానీ వీళ్ళేం చేసిండ్రో తెలుసునా? బయటి దేశాలకు పెద్ద కూరను సప్లై చేస్తున్న కంపెనీల తానా చందాలు తీసుకుండ్రు. పోయిన తాప 2,50,00,000 తీసుకుండ్రట. గీ ముచ్చట మేం చెప్తలేము, ఎలక్షన్ల సంఘానికి కుత్తు పువ్వు గుర్తులే చెప్పిండ్రు. అంటే పార్టీలకు ఎవలెవలు ఎంత చందాలిచ్చింది చూపియాలే ఎలక్షన్ల సంఘానికి. ఆగో గా కాయిదాలల్లా పెద్ద కూరను సప్లై చేసే 3 కంపెనీల నుంచి చందాలు తీసుకున్నది నిజాయితీగా చెప్పిండ్రు. కోడలకు శుద్ధులు చెప్పి అత్తాలుగా పోయినట్లేదు గీ ముచ్చట. పొయ్యి మీదకి కూరెక్కనీయం, మూతలు తీసి బగోన్లు మురక చూస్తాం, తింటే దేశంలోకి వెళ్ళిపోవాలి అని శుద్ధులు చెప్పే సిద్ధయ్యలు పార్టీని నడిపేదందుకైతే పైసలు తీసుకోవచ్చన్నట్టు. బ్రాహ్మణుల పెళ్లికొయ్యి రొయ్యల దేవులాడు ఎందుకు సారు? వాళ్ళ తిండి నాళ్ళని తిననిస్తే అప్పుడు 2.5 కోట్లు ఇచ్చినోళ్ళు రేపు 5 కోట్లో 10 కోట్లో ఇస్తుండొచ్చు కదా.